నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామకృష్ణ ఓరియంటల్ గవర్నమెంట్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం. బీసీలకు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని నర్సరావుపేట కలెక్టరేట్ ముందు ధర్నా. నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణహాని ఉంది వెల్లడించిన కొర్నేపాటి సుబ్బారావు. నర్సరావుపేట వైసీపీలో బయటపడ్డ విభేదాలు. నర్సరావుపేటలో ప్రైవేటు స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య యత్నం. మోడల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ కి దాతల సహకారం. నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్, వీఆర్ఓ మురళి, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను పరిష్కార మార్గం చూపాలని జిల్లా అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్యలకి సంబంధించి ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు. 12 లక్షలతో నిర్మిస్తున్న స్కూల్ ప్రహరీ గోడకి శంకుస్థాపన చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం మరియు ఆట స్థలం మెరుగుదల కోసం పూర్వ విద్యార్థులు సహకరిస్తున్నారు. పూర్వ విద్యార్థుల ఈ చొరవ సంతోషకరమని తెలిపారు. ఇదే మాదిరిగా నియోజకవర్గంలో సౌకర్యాల లేమితో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేయడానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్కూల్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. రామకృష్ణ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మన ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ బాబు గారు గోడ శంకుస్థాపన P4 కింద ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. ఈ ప్రహరీ కూడా ఆయన సహాయ సహకారాలతో ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి P4 అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారో, ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఉన్న ఉన్నత వర్గాలన్నీ కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా శ్రీ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాల, ఇక్కడ పూర్వ విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక జట్టుగా ఏర్పడి ఈ ఓరియంటల్ హై స్కూల్ ఇక్కడ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కట్టడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అప్గ్రేడ్ చేయడానికి వీళ్ళందరూ కూడా P4 కార్యక్రమంలో ముందుకు రావడం జరిగింది. అంటే ఇది చాలా గొప్ప విశేషం. పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో మానవత్వంతో మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఎక్కడైతే మనం చదువుకున్నామో ఆ స్కూల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కార్యక్రమంలో ఈ స్కూల్ కట్టి దాదాపు 75 ఏళ్ళు అయింది. రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పురాతనమైన స్కూల్ అనమాట. ఇదే విధంగా మున్సిపల్ హై స్కూల్ ఒకటి, ఈ రెండు కూడా పురాతన హై స్కూల్స్. వీటిని అప్గ్రేడ్ చేసుకుందామని మరి పూర్వ విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి దాదాపు 12 లక్షలు ఖర్చు పెట్టి ప్రహరీ గోడ ఒకటి, ఈ ప్లే గ్రౌండ్ ఒకటి అప్గ్రేడ్ చేసుకొని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్ ముందు కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా P4 అనే కార్యక్రమంలో ఏర్పాటు చేసి దానికి వచ్చే ఆదాయం స్కూల్కి వాడుకోవడానికి కూడా మరి పూర్వ విద్యార్థులు ఒక సంకల్పం చేయడం జరిగింది. శ్రీ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులందరికీ కూడా
మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 9, 2012 ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని ధర్నా నిర్వహించారు. బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బోదాల బాబురావు మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల జనగణన చేసి బీసీల జనాభా ఎంత ఉందో అంత శాతం స్థానిక సంస్థల్లో చట్టసభల్లో నామినేటెడ్ పదవుల్లో విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, మనం గమనించుకుంటే ఈరోజు అన్ని కులాల్లో కంటే బీసీలు దగా పడుతూ ఉన్నారు. అన్ని మా బీహార్ రాష్ట్రంలో జనాభా లెక్కలు తీస్తే 66% జనాభా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 56% తప్పుడు లెక్కలైనా కానీ కొంత 56% జనాభా అని చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేసిన కోణంలో దేశవ్యాప్తంగా కులగణన జరుపుతున్నారు. అలాగే గత 2012 సంవత్సరంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు నేను 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో 32% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పేసి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ రిజర్వేషన్లు ఆపేయటం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా చేయడం జరిగింది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిజర్వేషన్ల ప్రకారం కాకుండా 16% రిజర్వేషన్లతోనే బీసీలను మోసం చేయడం జరిగింది. అలా కాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో అన్ని రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన కొరనేపాటి సుబ్బారావు భార్య నాగేంద్రం తాళ్ళూరి నగర్ నర్సరావుపేటలో నివాసం ఉంటూ వృత్తిరీత్యా పెళ్లిళ్లకి డెకరేషన్ పనులు చేస్తూ జీవితం కొనసాగిస్తున్నారు. ఇద్దరు కొడుకులు వెంకట్రావు, శ్రీనివాసరావు మరియు ఒక కూతురు కమలకుమారి. నా పెద్ద కొడుకు వెంకట్రావుకి మరియు నా కూతురు కమలకుమారికి వివాహాలు అయినవి. నా చిన్న కొడుకు శ్రీనివాసరావు సివిల్స్ ప్రిపరేషన్ అంటూ గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఈ నెల అతనికి 25,000 రూపాయలు ఖర్చులు కని పంపుతాను. నా కొడుకులు నాతో గొడవపడి ఆస్తిని పంచాలని గొడవ చేస్తున్నారు. కాకాని గ్రామంలో నా పూర్వార్జితమైన ఆస్తిని పెళ్లిళ్ల వంట సామాగ్రి మరియు టెంట్ హౌస్ వ్యాపారం పెద్ద కొడుకు వెంకట్రావుకు అప్పగించాను. తృప్తి లేని నా పెద్ద కొడుకు వెంకట్రావు ఎలాగైనా నర్సరావుపేటలో నేను చేయిస్తున్న డెకరేషన్ పనుల నుంచి నన్ను తప్పించి తాను చేసుకోవాలనే దురాశతో నా మీద దాడి చేశారని ఆరోపించడం జరిగింది. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన సుబ్బారావు. మాది కాకాని, నా పిల్లలు ఆస్తి పంచలేదని ఇది 3వ మాలి కొట్టారండి. ఇంట్లో పడేసి నోట్లో గుడ్డ పెట్టి నా ఒంట్లో పాసు పోసి కొట్టారండి. కొట్టి మా భార్య మొత్తం ఒకటి అయ్యి కాళ్ళు చేతి విరగొట్టారండి. దేనికి ఆస్తి పంచేదంటే మాకు కావాలి, నా కొడక మాకు డబ్బులు కావాలి, ఇస్తావాలి లేదని నన్ను బాగా కొట్టారండి. ముగ్గురండి, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. పెద్దోడు పెళ్ళయింది, రెండోవాడు చదువుతుండు, వాడు కూడా తిరుగుతున్నాడు. ముగ్గురండి, కొన్నిపాటి వెంకట్రావు, కొన్నిపాటి శ్రీనివాసరావు, కొన్నిపాటి నాగేంద్రం, దండాదిపల్లి కమలకుమారి, యోగశివ మా అల్లుడు. పట్టుకుంటామన్నారు, పట్టుకోలేదండి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నన్ను రోజు పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారండి. 2 మాటలు సందనా కూడా పెట్టానండి. ఇది 3వ మళ్ళీ సందనా కూడా పెట్టాను. ఇప్పుడే పెట్టాను 3వసారి. 2 మాటలు పెట్టినా కూడా ఏం పట్టించుకోలేదండి. ఏం లేదండి, వాళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని ఏదో ఒక పెట్టి రాజీ పెట్టమా లేకపోతే వాళ్ళని లోపలేయటమా. అది నాకు భయంగా ఉందండి. ఏంది నాకు ఇంటి పోవడానికి భయం పడుతుంది. నేను బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ పండుకుంటున్నానండి. వండి పెట్టి దిక్కోలేదు. అది ఇల్లు తాళాలు మొత్తం వాళ్ళు తీసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఎస్సీ ఎరుకుల కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీకి వినతిపత్రం అందజేయడం జరిగింది. పల్నాడు జిల్లా ఎస్టీ ఎరుకుల సంఘం మరియు ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగ మాట్లాడారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు జరిగిన ప్రజా పరిష్కార వేదికలో నర్సరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఎస్టీ కులానికి సంబంధించిన వారు 10 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వినాయకుడి విగ్రహం పెట్టుకొని
దేవుని పాటలు పెట్టుకుంటూ ఊరేగింపులు చేసుకుంటూ జరుగుతున్నది. దానిలో భాగంగా గత సంవత్సరము ఆ ఎస్టీ ఇరుకుల సంఘానికి సంబంధించిన విగ్రహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా అక్కడున్న పెత్తందారులు ఆపేయటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు జరగబోయే వినాయక చవితి విగ్రహానికి పర్మిషన్ కోసము మన పల్నాడు జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఎంఆర్పిఎస్ఎస్ ఇరుకుల సేవా సంఘం ఆధ్వర్యంలో అర్జీ ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి గవర్నర్ ఎస్పీ గారిని కలవమని చెప్తే ఎస్పీ గారిని కూడా మేము కమిటీ ఆదేశాలకు వెళ్ళి కలిసడం జరిగింది. ఎస్పీ గారు చక్కగా స్పందించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు హామీ ఇస్తాము అని వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగినది. గవర్నర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ బొంగ సంజయ్ దగ్గర తరపున ఉద్యమ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ఇరుకుల సేవా సంఘం గుంటూరు, పల్నాడు జిల్లా, ఉమ్మడి రాజధాని జిల్లాలకి ఎంఆర్పిఎస్ఎస్ ఇద్దరు సంఘాల వాళ్ళు ఇవాళ పెద్దరెడ్డిపాలెం గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి ఏకలవుడి వినాయక విగ్రహం పెట్టుకోవడం జరుగుతుందండి. అయితే గత సంవత్సరం వినాయకుడి విగ్రహాన్ని అగ్రకులాల వాళ్ళు అంతా ఊరేగింపు జరగకుండా ఆపడం జరిగింది. దాని నిమిత్తం పర్మిషన్ లెటర్ కోసం మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారు దానికి స్పందించి ఎస్పీ గారి ద్వారాగా మాకు న్యాయం చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి మాకు ప్రభుత్వ అధికారులకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి హృదయపూర్వక అభినందనలు అండి. పల్నాడు జిల్లాలో అనేక సంవత్సరాలుగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ పాఠశాలలు పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని కరీముల్లా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారని, అక్కడ పాఠశాల భవనాలు వదిలివేసి గ్రామాలకు దూరంగా ఉన్న వేరే గ్రామాల్లో విద్యార్థులకి చదువులు చెబుతున్నారు. అదే గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు అర్జీ ఇచ్చామని చెప్పారు. పల్నాడు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు మళ్ళా ప్రారంభించడం జరిగింది. అలానే మేము కోరుకునేది ఏంటంటే, ఈ పులిచింతల ముంపు గ్రామాలు ఉన్నాయి. అక్కడ రామాంజనేయపురం అనే గ్రామంలో ఇప్పటికీ స్కూల్ లేదు అక్కడ. అలానే దాచిపల్లి మండలం మన తక్కెలపాడు, అలుమల్లెపాడు ఈ రెండిట్లో కూడా స్కూళ్ళు భవనాలు ఉన్నాయి. అక్కడ కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. మరి ఇటువంటి అన్నిటికీ కారణం ఎవరు, లోపం ఎవరు? మేము జిల్లాధికారి దృష్టికి ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారాగా కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఐఎంగా సార్ ఒకటి తెలియజేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ స్కూళ్ళని పునఃప్రారంభిస్తాము. అలానే డిఈఓ గారికి, డిప్యూటీ డిఈఓ గారికి మేము ఈ విషయాన్ని తెలియజేస్తాము, కలవమన్నారు. మా కృతజ్ఞతలు కలెక్టర్ గారికి, మరి డిఆర్ఓ గారికి, మరి వారందరికీ. దయచేసి ఈ ప్రైవేట్ స్కూల్స్ల మాఫియాని అరికట్టండి. ఇప్పటికైనా కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ని ప్రోత్సహిస్తున్నారు, ఒక మాఫియాలాగా వాళ్ళకి తోడ్పడుతున్నారు. టీచర్స్లోనే పిఆర్ఓలుగా పనిచేస్తున్నారు టీచర్స్. మరి అక్కడ ఆ ఊళ్ళల్లో స్కూళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? వీటన్నిటి గురించి కలెక్టర్ గారికి తెలియజేయడం ఉంది. గౌరవ కలెక్టర్ గారు వెంబడే స్పందించారు. తక్షణం అక్కడ పిల్లల్ని చేర్చి కార్యక్రమం చేస్తామని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలానే జగనన్న కాలనీలో ఇప్పుడు కూడా స్కూల్ లేదు. మన వర్షాలకి పిల్లలు మొత్తం మరి స్కూళ్ళకి వెళ్లకుండా ఉంది కూడా గమనించాము, సోషల్ మీడియాలో వచ్చినాయి. దయచేసి ఇప్పటికైనా జగనన్న కాలనీలో కూడా స్కూళ్ళు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రంగారెడ్డిపాలెంకి చెందిన వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డిపై దాడి, తనపై జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారని బాధితుడు ఆరోపణ. వెంకటేశ్వర రెడ్డికి గాయాలు, నర్సపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. జగనన్న ఇళ్ల స్థలాలు, గ్రామంలో జరిగిన రోడ్ల నిర్మాణం విషయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచరులు 3 కోట్ల రూపాయల అవినీతి చేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు. అక్రమాలు ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని తెలిపిన బాధితుడు దాడి ఘటనపై నర్సరావుపేట పోలీసులకు వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ శివారు రంగారెడ్డిపాలెం అనే గ్రామం అండి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండగా బీసీల భూమిని కబ్జా చేసి జగనన్న కాలనీతో ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అందులో కన్వెన్షన్ హాల్ కట్టుకొని ప్రజల దగ్గర, మా గ్రామస్తుల దగ్గర, చుట్టుపక్కల అందరి దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ కన్వెన్షన్ హాల్ని రెంట్కి ఇచ్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని, ఈ అవినీతిని ప్రశ్నించాను. ఎందుకు మా ఊరు వచ్చిన రోడ్డుని మీరు వేయలేదు అని, మా నాడు నేడు కింద వచ్చిన స్కూల్ని ఎందుకు
కట్టలేదు అని, అట్లనే బీసీల భూమిని ఎందుకు ఆక్రమించారు అని చెప్పేసి నేను ప్రశ్నించానని పార్టీ పెద్దలకి ఈ విషయాలు తెలియపరిచానని 20 మంది కుర్రవాళ్ళని, నేను ఒక పెళ్లి ఫంక్షన్లో మా ఊర్లో అటెండ్ అవుతుంటే 20 మంది కుర్రవాళ్ళని మారణాయుధాలతో పంపించి నా మీద దాడి చేసి కొట్టి చావబాది చావు నా కొడక అని చెప్పి కొట్టి చచ్చాడో లేదో అన్నట్టుగా చూసి నేను పడిపోతే పక్కకు లాగి పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 20 మంది కుర్రవాళ్ళని పంపించి నువ్వు ఎమ్మెల్సీ తీసుకోవడానికి లేదు, కేసు వాపస్ తీసుకోమని చెప్పేసి ఒక 20 మంది కుర్రవాళ్ళని తీసుకొచ్చి బెదిరించాడు. నేను తీసుకోనని చెప్పాను. తర్వాత సాయంత్రం పూట ఒక 2 కార్లతోటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా మా ఊరు వెళ్ళి ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు బతకనిచ్చారు, ఇప్పుడు ఎక్కడున్నాడు వెతకండి అని చెప్పేసి మా ఇంటి దగ్గరికి వెళ్ళి వాకప్ చేపించి తిరిగి లేడు హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని రిటర్న్ వచ్చారు. దీని మీద నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది ఆయన మీద ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి వదిలేస్తే నేను బతికాను, ఆయన బయట ఉంటే నా ప్రాణానికి ప్రమాదం, ఆయన తక్షణమే అరెస్ట్ చేస్తేనే నేను నా భార్య పిల్లలు బతికి మనుగడ సాగించగలం. ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ స్కూల్ లీజ్ అగ్రిమెంట్ విషయంలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వాసిరెడ్డి రవి, రామ్మూర్తి వేధిస్తున్నారని ఆరోపించడం జరిగింది. రెయిన్బో స్కూల్ డైరెక్టర్ బషీర్ భార్య హేమలత ఆరోపణ. టీడీపీ నేతల వేధింపులు భరించలేకనే ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు బషీర్ వెల్లడించారు. బషీర్ పరిస్థితి విషమం, నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. లీజ్ అగ్రిమెంట్ ముగిసినా స్కూల్ ఖాళీ చేయడం లేదని టీడీపీ నేతల ఆరోపణ. మేము నర్సరావుపేటలో 5 years నుంచి రెయిన్బో స్కూల్ రన్ చేస్తున్నాం సార్. మాది 10 years లీజ్ అగ్రిమెంట్, అది సొసైటీ పేరు మీద మేము లీజ్ అగ్రిమెంట్ తీసుకున్నాము. అయితే లాస్ట్ ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన ఒక 6-7 months నుంచి వాళ్ళు ఖాళీ చేయండి అని చెప్పేసి మా మీద ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు. అయితే మేము మేలో వెళ్ళి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. అయితే 3 months నుంచి వాళ్ళు మమ్మల్ని అయితే ఎటువంటి కాంటాక్ట్ చేయలేదు. మొన్న శనివారం నైటు అంటే midnight 10 ఆ టైంకి వచ్చి మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి గోడ కట్టారు అడ్డంగా. గోడ కడితే midnight వచ్చి కట్టారు. నిన్న మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే అడగడానికి అక్కడ ఎవరు లేరు. బయట ఒక గేట్ వాచ్మెన్ అడిగి పెట్టారు. వాచ్మెన్ని అడిగితే మాకు తెలియదండి వాళ్ళు మమ్మల్ని పెట్టారు అన్నారు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పేసి లాయర్ గారికి ఫోన్ చేసి ఇట్లా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. వెళ్ళి ఇక్కడ రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే సరే మేము మాట్లాడతామమ్మా 6కి రండి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా ఇది అవ్వట్లేదని చెప్పేసి నేనేం చేశానంటే ఎస్పీ గ్రూప్లో, నెక్స్ట్ డిఓ గారి గ్రూప్ వాట్సాప్, నారా లోకేష్ గారికి, నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మేడం గారికి, వీళ్ళందరికీ వీడియోస్ సెండ్ చేశాను. నేనే నా పర్సనల్ నెంబర్ నుంచి సెండ్ చేశాను. సెండ్ చేస్తే తర్వాత అరౌండ్ 5 ఆ టైంలో ఎవరో కాల్ చేశారు మాకు, ఇట్లా మీరు ఎందుకమ్మా పెట్టేది, అలా చేయకూడదు కదా, మేము ఉన్నాం కదా, మాట్లాడతాం కదా అని. సరే వచ్చారు సార్, మరి ఇప్పుడు ఏం సార్, మరి అది గోడ తీస్తారా లేకపోతే లేదా అని చెప్తే సిఏ గారు వచ్చారు. నిన్న 8 ఆ టైంలో సిఏ గారు వచ్చారు. వచ్చి మీరు రాజీ పడండి అమ్మా, ఏముంది పెద్దవాళ్ళని పిలుచుకొని మాట్లాడుకోండి, లేదంటే కోర్టు నుంచే ఇచ్చేయండి అని. సార్ ఇప్పుడు అది కాదు కదా సార్, మా ల్యాండ్లోకి వచ్చి కట్టారు, ఎంతైనా మేము లీజ్కి తీసుకున్నప్పుడు అలా రాకూడదు కదా, మాకు చెప్పకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ అలా చేయకూడదు కదా, కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు కాదని వచ్చినట్టే కదా అని చెప్తే మాట్లాడుకోండి అమ్మా, ఆయన ఏమో రెంట్ రాలేదంటున్నారు, అది అంటున్నారు అని చెప్పేసి అన్నారు. సార్ మీరు రెంట్ అయితే 5 months నుంచి పే చేయలేదు, అది కూడా ఎందుకంటే కోర్టులో లాయర్ గారు ఏం చెప్పారంటే కోర్టు ద్వారా మనం రెంట్ పే చేద్దాము, వాళ్ళు తీసుకున్నా తీసుకోలేదని చెప్తున్నారు కాబట్టి అని చెప్పారని మేము హోల్డ్లో పెట్టాము అని కూడా చెప్పాను. చెప్పినా కూడా అసలు ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా రాత్రి అరౌండ్ 9:30 వరకు ఈ డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకా అంటే ఏం చేసే సిచ్యువేషన్ కాదు సార్, ఎవరు సపోర్ట్ లేరు మాకు, సపోర్ట్ ఎవరు రావట్లేదు. ఇంకా ఆయన ఏం చేయాలో అర్థం కాక ఎర్లీ మార్నింగ్ ఈ పని చేశారు సార్. స్కూల్ వివాదంలో రాజకీయ ప్రమేయం లేదన్న రూరల్ పోలీసులు, ప్రస్తుతం స్కూల్ వివాదం కోర్టులో ఉందన్న పోలీసులు. అయితే నవోదయ నగర్లో రెయిన్బో స్కూల్ నందు రెయిన్బో స్కూల్ నడుపుతున్న బషీర్ అనే వ్యక్తికి మరియు రెయిన్బో స్కూల్ ఎదురుగా ఉన్న ప్లే గ్రౌండ్ విషయమై ఆ యజమానికి నడుస్తున్న వివాదంలో నిన్న బషీరు భార్య అయిన షేక్ హేమలత గారు వచ్చి రిపోర్ట్ ఇవ్వటమైనది. మా యొక్క ప్లే గ్రౌండ్ నందు
అక్రమంగా ప్రవేశించి తాళాలు పగలగొట్టి ఈ విధంగా గోడ కట్టారని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం అనేది సదరు రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. అయితే సదరు స్థలం విషయంలో గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క బషీర్ మధ్య మరియు రామూర్తి అని ఆ యొక్క ప్లే గ్రౌండ్ స్థలం ఓనర్ మధ్య వివాదం నడుస్తున్నది. ప్రజెంట్ అది కోర్టు నందు పెండింగ్లో ఉన్నది. కానీ నిన్న మా ప్లే గ్రౌండ్ నందు ఈ విధంగా మాకు తెలియకుండా అక్రమంగా ప్రవేశించారని రిపోర్ట్ ఇవ్వడం అనేది దాని మీద కేసు నమోదు చేయడం అనేది. అయితే దీనిలో ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు ఏదీ లేదు. వీళ్ళిద్దరి మధ్య పర్సనల్గా జరిగే స్థల వివాదం ఇది ప్రజెంటు గవర్నింగ్ కోర్టు వారి ఆధీనంలో జరుగుతున్నది. సదరు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత విచారించడం జరుగుతున్నది. ప్రజెంట్ అయితే కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. నర్సరావుపేటలోని చంద్రబాబు కాలనీలో మోడల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో పాఠశాలకి గోపిశెట్టి కోటేశ్వరరావు, గోపిశెట్టి వెంకట్రావు, గోపిశెట్టి రమాదేవి 5 ఫ్యాన్లను బహుకరించారు. అదేవిధంగా అల్లూరు వారి పాలనకి చెందిన ప్రవీణ్ కుమార్ పాఠశాలకి 50 స్టీల్ ప్లేట్లని బహుకరించడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంభ శివ నరసింహారావు తెలిపారు. దాతలకు పాఠశాల తరపున ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. నాటి కార్యక్రమానికి చేసినటువంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు. చంద్రబాబు కాలనీలోని మన డిపెప్ స్కూల్ అల్లూరు సీతారామరాజు పాఠశాలకి గోపిశెట్టి కోటేశ్వరరావు గారు సార్ గారు ఏఎం రెడ్డి కాలేజీలో మరి లెక్చరర్గా పనిచేస్తారు. మరి అడగడంతో పాఠశాలకు పేద పిల్లలు అనడంతో ఒక 5 ఫ్యాన్లు డొనేట్ చేశారు. వాళ్ళ కుటుంబానికి సార్ గారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఆయన అందరూ మా పాఠశాల పిల్లల తరఫున, విద్యార్థుల తరఫున, టీచర్స్ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ప్రత్యేక థ్యాంక్స్. అదేవిధంగా ప్లేట్లు కూడా మొగిలి ప్రవీణ్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి టీచర్గా విజయలక్ష్మి టీచర్ గారు బావగారైన వాళ్ళ అబ్బాయి అడగడంతో 50 ప్లేట్లు మన పాఠశాలకు డొనేట్ చేశారు. వాళ్ళకు కూడా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, టీచర్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా పాఠశాలకు సహాయం చేసినందుకు కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసి వాళ్ళకు మేము ఎప్పుడు కూడా సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను సార్. మన నర్సరావు మాస్టర్ గారు అడగగానే స్కూల్కి కొంచెం వాంటింగ్ ఉందండి, కొద్ది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాన్లు కావాలి, ఏదన్నా ప్రొవైడ్ చేయండి అని అంటే ఎన్ని కావాలని అడగడం జరిగింది. మాస్టర్ గారు ఒక 5 ఉంటే సరిపోతాయండి ప్రస్తుతానికి పిల్లలకి అని అన్నారు. సో నా వంతుగా నాకు చేతనంతవరకు 5 ఫ్యాన్లు నేను సమకూర్చాను. ఇదంతా కూడా నేను కేవలం మన నర్సరావు మాస్టర్ గారి మీద ఉన్న అభిమానంతో వారు అడగగానే కాదు అనలేక చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా నేను సహకరిస్తానని తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ బాగా చదవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామకృష్ణ ఓరియంటల్ గవర్నమెంట్ హై స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం. బీసీలకు ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని నర్సరావుపేట కలెక్టరేట్ ముందు ధర్నా. నా కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణహాని ఉంది వెల్లడించిన కొర్నేపాటి సుబ్బారావు. నర్సరావుపేట వైసీపీలో బయటపడ్డ విభేదాలు. నర్సరావుపేటలో ప్రైవేటు స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య యత్నం. మోడల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ కి దాతల సహకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.